హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ నెక్కి ఏ విధంగా పైపింగ్ వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు రౌండ్ షేప్ అనేది ఈ విధంగా తీసుకోండి. చిన్న నెక్ మోడల్గా సింపుల్గా వేసుకున్న విధంగా ఈ విధంగా చిన్న పాయింట్లా కట్ చేస్తున్నాను. లేదా మీకు రౌండ్ ఇంట్రెస్ట్ ఉంటే రౌండ్ కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్ ఇప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. మనకి బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ లేదా ఫ్రాక్స్కి దేనికైనా సరే మనం పైపింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి క్రాస్ కటింగ్కి. ఇప్పుడు ఒక 1.5 ఇంచ్ అనేది ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి పైపింగ్ వేసుకోవడానికి క్లాత్స్ కూడా ఉంటాయి సపరేట్గా, లేదా రెడీమేడ్ కుట్టినవి కూడా అమ్ముతారు. మనకి పైపింగ్ వేసుకోవడానికి మనకి చిన్నగా కట్ చేసి క్లాత్ అనేది చిన్నగా ఉన్నట్లయితే డబుల్ కట్ చేసుకోండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్గానే మనం జాయింట్ చేసుకోవాలి మడిభాగానికి. మనకి స్ట్రైట్ కట్ చేయడం వల్ల మనకి నీట్గా తిరగదు మనకి, కాబట్టి క్రాస్గా కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. అది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక లైన్ అంచు కుట్టుకోవాలి సన్నగా. ఎక్స్ట్రా క్లాత్ సైడ్స్ కట్ చేసి మనకు సైడ్ అంచు అనేది కుట్టుకోవచ్చు, లేదా మనం ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా బ్లౌజ్ చుట్టూరు కూడా నెక్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ వేసుకొని. మనకి నెక్ పైపింగ్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ప్రతిరోజు కూడా నెక్ డిజైన్స్లో చాలా మనకి వేరువేరుగా పైపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు కింద కూడా మనం ఈ విధంగా షేప్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోండి. కొంచెం చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పక్కకు తిప్పుకోవాలి. మన థ్రెడ్ పైపింగ్ వేసే వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి థ్రెడ్ పైపింగ్ వీడియోస్ కూడా. లేదా మన ఇంట్లో కుట్టుకునేవైతే సేమ్ ఇదే విధంగా థ్రెడ్ క్లాత్స్ వేసుకోవచ్చు. థ్రెడ్ పైపింగ్లో సన్నగా కూడా వస్తుంది. ఈ విధంగా నెక్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. మనకి సింపుల్గా ఇంట్లో వేసుకునే విధంగా ఈజీగా నేర్చుకోవచ్చు ఇలాంటి వీడియోస్ అనేది. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనకి రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇప్పుడు లోపల ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైకి పెట్టుకుని ఒకసారి ఈ విధంగా కోర్త గీసినట్లయితే మనకి పైకి కరెక్ట్గా వస్తుంది పైపింగ్ వేసుకోవడానికి. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మనకి ఎంతైతే ఫోల్డింగ్ సన్నగా కావాలి అనుకున్నట్లయితే ఫోల్డింగ్ అనేది చూసుకొని ఫోల్డింగ్ చేసుకోండి. మనకి నెక్ చివరి వరకు కూడా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఎక్కువ తక్కువ రాకుండా చుట్టూరు కూడా ఒకే విధంగా చూసుకోండి. ఈ విధంగా స్లోగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకోవాలి కింద డీప్ దగ్గర. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద డీప్ దగ్గర చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పక్కకు తిప్పుకొని మనం పాదాన్ని చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా. అలాగే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఇదే విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకోండి.
మనకు నెక్ పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. మీకు ఫోల్డింగ్స్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే డబుల్ ఫోల్డింగ్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన పైపింగ్ వేసిన కలర్నే నేను కింద నడుం భాగాన్ని కూడా వేస్తున్నాను. మనకి స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. కింద నడుం దగ్గర వేసుకున్నట్లయితే డబుల్ కట్ చేసుకోండి క్లాత్ని. మనకి ఎంతైతే లూజ్ సరిపోతుందో అంతవరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు కూడా జాయింట్ చేసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కింద అమెజాన్ లింక్ ఉంది. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కుర్తీస్ కానీ సారీస్ కానీ లేదా 1 గ్రామ్ గోల్డ్ కానీ మనకి అలాగే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడేవి మిషన్స్ కానీ ఆర్మ్ హోల్ స్కేల్స్ టేప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి, విజిట్ చేయండి. ఇప్పుడు సన్నగా ఒక అంచు అనేది సన్నగా స్టిచ్ చేసుకోవాలి. మనకి బార్డర్ ఉన్నట్లయితే బార్డర్ అంటే మనం ఒక సైడ్ అంచు కుట్టుకోవాల్సిన లేదు. బార్డర్ లేకపోయినట్లయితే అంచు అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. మనకి నెక్ డిజైన్ కూడా వేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజెస్కి. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు రెండు ఈక్వల్గా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ చేయడానికి మనం సన్నగా ఫోల్డింగ్ చేసుకోండి. మరీ వెడల్పోయినట్లయితే బాగుండదు కాబట్టి పైపింగ్ వేసినట్టే సన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా వేసుకోవచ్చు, కింద నడుం భాగానికి వేసుకున్నట్లు. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా చివరి వరకు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా కుట్లు అనేవి ఊడిపోతుంటాయి డాట్స్ అనేవి. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. కరెక్ట్గా మన షోల్డర్ మిడిల్ దగ్గర చూసుకోండి. కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకున్నాం, స్టిచ్ చేసుకోవాలి. ఇది కూడా మన స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. మరీ వెడల్పు ఎక్కువ వేసుకోకండి, టైట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది. చూసుకొని డాట్స్ పొడవు మన బ్లౌజ్ని బట్టి వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.